ఆగస్టు 3వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఏసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్ పై డీసీసీ జిల్లా అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం ముందే దాడి చేయడం దారుణమని బాబు జగజీవన్ రామ్ సంక్షేమ సంఘ నాయకులు అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా బీజేఆర్ కమిటీ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. దళిత ద్రోహి మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి వెంటనే కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గజ్వేలి మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, కొండపాక విజయ్ ఎస్సీసీఎల్ కాంగ్రెస్ డిపార్ట్మెంటు జిల్లా అధ్యక్షుని మీద దాడి చేయడము చాలా దౌర్భాగ్యము. దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గంగా ఉంది. కాబట్టి బీజేఆర్ జిల్లా సంక్షేమ భవన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు గత నెల 3 తారీఖు నుండి ఈ నెల 7 తారీఖు వరకు కూడా ఆయనను ఛార్జిషీట్ వేసి అరెస్ట్ చేయకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. వెంటనే తూముకుంట నర్సారెడ్డిని అరెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని బీజేఆర్ జిల్లా సంక్షేమ భవన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. గజ్వేలి తూముకుంట నర్సారెడ్డి గారు గతంలో గజ్వేలి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మొన్న ఆగస్టు 3 తారీఖు నాడు కీలకంగా ఉన్నటువంటి కొమ్ము విజయ్ మీనా, కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి కొమ్ము విజయ్ మీనా కావాలనే ఉద్దేశపూర్వకంగా ఒక దళితుడని ఏం చేస్తాడు అని చెప్పి ఒక కులంక అహంకార ధోరణితోనే ఆ విజయ్ మీద దాడి చేయడం జరిగింది. ఆగస్టు 3 తారీఖు నాడు జరిగితే ఒక యంత్రాంగం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరియు పోలీసు యంత్రాంగం కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి ఇదేందని ప్రశ్నించి రోడ్డు మీదకి వచ్చినటువంటి ధర్నాలు చేస్తుంటే కూడా ఎవరు కూడా ఈ విషయంలో స్పందించలేదు. అంతేకాకుండా ఆగస్టు 15 తారీఖు నాడు కూడా దళితుల మీద, మా మహిళల మీద దాడి చేస్తే అదొకటి కూడా ఎఫ్ఐఆర్ అయింది, కానీ ఛార్జ్షీట్ జరుగుతలేదు. మరి ఇది మా పేదలకు దొరకని న్యాయమా అని చెప్పి మేము ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం. మరి ఇదే రకంగా భారత రాజ్యాంగము ఏదైతే ఆర్టికల్ ఏ రూపకంగా ఉన్నదో మరి అవి మాకు దక్కకపోతే ఇదేం ప్రభుత్వం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీ ప్రభుత్వంలోనే ఇన్ని అన్యాయాలు జరుగుతున్నప్పటికీ ఆ ప్రభుత్వం ఆ వ్యక్తుల మీద చర్యలు తీసుకోకపోతే రేపు దళితులు వారికి ఎట్లా ఓట్లు వేయాలో, మీరు ఏ రకంగా వస్తారో అని చెప్పి మేము ప్రశ్నిస్తూ, ఇదే రకంగా కొనసాగితే దళితుల నుండి వచ్చే ఓట్లు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఖబర్దార్, ఈ యొక్క పోలీసు యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ 41 CRC ప్రకారంగా వాళ్ళకు ఎటువంటి స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా వెంటనే ఛార్జ్షీట్ వేసి అరెస్ట్ చేస్తే బాగుంటుంది. లేకుంటే పెద్ద ఎత్తున కూడా MRPS కానీ, బీజేఆర్ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో కానీ, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ధర్నాలు, రాస్తారోకోలు చేయడం ఈ దళితులకు కొత్త ఏం కాదు. కానీ మా మీద దాడి జరుగుతూ మా ఆత్మగౌరవాన్ని చంపుకొని అదే పార్టీలో ఆ వ్యక్తికి స్థానం కల్పిస్తే మేము సహించేది లేదని చెప్పి MRPS ద్వారా వివిధ దళిత సంఘాల పక్షాన డిమాండ్ చేస్తూ జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.